కన్వర్ట్ అయి ఉన్నారు మీరు. నువ్వు కన్వర్ట్ అయినప్పుడు నీ చర్చి కట్టుకున్నావు కదా, దెన్ నీ చర్చి సంగతి నువ్వు చూసుకో. గుడి సంగతి నీకెందుకు? గుడికి సంబంధించిన భూమి సంగతి నీకెందుకు? అది హిందువులు కన్వర్ట్ కానీ హిందువులు చూసుకుంటారు. మధ్యలో నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి? అది ఇప్పుడు ఒకసారి క్రైస్తవంలోకి నువ్వు మారాక గొంతేరమ్మ టెంపుల్ అనేది నీకు సంబంధం లేదు కదా. నీ విధానం ప్రకారం అయితే హిందూ ఆలయాల లెక్క కాదు కదా. నువ్వు ఈ ప్రసాదం ఏదైనా రామ ఆలయం ఏదైనా హిందూ దేవతలకు సంబంధించిన ఆలయమే కదా. ఇంకా మధ్యలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అదే నేను అంటాను, దళిత క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు అక్కడికి రాబడ్డారు అన్నది అర్థం అవుతున్నది ఎట్లా అంటే, విగ్రహం మీద పెట్టిన దండ తీసేయడము నెంబర్ 1, శిథిలావస్థకి ఆలయం చేరినా పట్టించుకోకపోవడం. శిథిలావస్థకి చేరుతున్నప్పుడు మనం ఎంత కాదన్నా సరే ఎవరో ఒకళ్ళు తలా ఇంత చందా వేసుకుని గుడి జాగ్రత్తగా ఆ దెబ్బతిన వాటిని సరి చేయిస్తారు కామన్ గా. లేదా భారీగా దెబ్బతిని ఉంది, దెన్ అదే రఘురామకృష్ణ తన డబ్బులు పెట్టుకుని చేయిస్తానంటున్నాడు కదా, నీకేం బాధ్యత? హిందువుగా దర్జాగా ఆహ్వానించి మనం ఇంకా ఘన సత్కారం చేయాలి అక్కడ. కానీ ఇందులో కులాలను లాగుతున్నారు. కులంతో సంబంధం ఉండి ఉంటే కనుక, హిందూ కులం అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి తప్పుడు పని జరిగేది కాదు, దాడి జరిగేది కాదు. ఖచ్చితంగా కన్వర్టెడ్ ఆయన చెప్తున్నమాట వాస్తవం. ఆయన వచ్చిన తర్వాత గత కొన్నేళ్ల నుంచి, ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేయింది మనకే క్రిస్టియన్ ఓట్లు అవసరమే, ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఆ సామాజిక